ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. అయితే ఒకటే విషయం బాగా ఆలోచించండి. ఈ ఎన్నికలు మనకు చాలా కీలకమైనవి. ఒకవైపు ఎండలు, ఇంకొక వైపు ఎన్నికలు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు, అయ్యో ఆగమైతిమి, వీళ్ళ చెప్పుడు మాటలు విన్నాం అనేటువంటి విషయం ప్రజలకు కొద్దిగా మనసున పడతా ఉంది. 6 గంటలు 7 గంటల కరెంట్ వస్తుండే మన ప్రభుత్వం లేకముందు. 24 గంటల కరెంటు మన చిన్న కోడూరులో వచ్చిందా రాలేదా? కాంగ్రెస్ గవర్నమెంట్లో కరువు పడితే గొర్రెలు మేకలకు కూడా గడ్డి దొరకలే, పశువులకు కూడా గడ్డి దొరకలే. 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికినరు, నయ వంచన చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 4000 ఇస్తా అని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నా వద్దా? 4000 ఇస్తానని ఓట్లేసుకొని గద్దెనెక్కంగానే గుండెల మీద దన్నిన ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే చీపురు గట్టలు పట్టుకొని తయారుండాలి. కరెంటు కేసీఆర్ ఉండగా 24 గంటలు వస్తే ఇప్పుడు 16 గంటలు 14 గంటలు కూడా కరెంటు మున్పట్ల మోసం చేసుడు కాదా? వీళ్ళకి బుద్ధి చెప్పొద్దా మనం? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలైన తర్వాత ఇయ్యలేదు అని నిండు అసెంబ్లీలోనే అబద్ధాలు ఆడినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అయినా ఇంకొక మాట, మన సిద్దిపేట అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్డ. దేశం మొత్తం పేరున్నది. కుప్పం అనగానే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది, పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది. మరి సిద్దిపేట అంటే మన కేసీఆర్ పేరును మనం కాపాడాలన్నా వద్దా? బీజేపీ కాంగ్రెస్ దొందే. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? గట్టిగా నూరు. 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, 500 వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000, మన వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు. మరి అన్ని మోసాలే కదా. నా కష్టానికి నా సేవకు తోడుగా తను కూడా వస్తే ఇద్దరం కలిసి మీకు ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాం, ఇంకా మంచి పని చేయగలుగుతామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ మోసం మీరు చూసిండ్రు, బీజేపీ మోసం కూడా మీరు చూసిండ్రు. బీజేపీ అని అయితే మన సిద్దిపేట అభివృద్ధిని కళ్ళల్లో పెట్టుకున్నాడు, సిద్దిపేట అభివృద్ధి ఓర్వలేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఓటేయడం అంటే మన నోటికాడు బుక్కని వాడు ఎత్తగొడతా అంటే కూడా వాడికి ఓటేస్తారు ఎవడన్నా? నువ్వు అన్నది వినద్దు, నేను గుంజుకుంటా అని నీ బుక్కని ఎత్తగొడతా అని అన్న రఘునందన్కి ఓటేస్తే ఇక మనము ఏం కావాలనో దయచేసి మీరే ఆలోచన చేయండి. ఇలా ఇద్దరి గురించి చూసిండ్రు. ఒకడేమో మన కాలేజ్ ఎత్తుకపోయిండు, ఇంకోడేమో నోటికాడ బుక్ ఎత్తగొడతా అంటుండు. అటువంటి వ్యక్తులకు మన గడ్డ మీద ఓటేస్తే అంతకంటే అన్యాయం ఉండదు. ఈ సెంటిమెంట్లో, మాయ మాటలో, క్యాలెండర్లకు ఆగం కావద్దు. సిద్దిపేటకు పనిచేసేటోడు కావాలి, గుణవంతుడు కావాలి, పనివంతుడు కావాలి. రేపు మనకు సేవ చేసేటోళ్ళని మనం గెలిపించుకోవాలి. అక్షింతలు పంపిండింది, క్యాలెండర్ పంపిండింది అంతే. మరి ఏం చేసిందో చెప్పు. గరీబోళ్ళకి ఏం చేసిండు, రైతులకు ఏం చేసిండు, మహిళలకు ఏం చేసిండు, ఇది చర్చ పెట్టాలన్నా వద్దా? కప్పుకున్నవాడే అంటారు ఈ కాంగ్రెస్ అనడం, బీజేపీ కూడా. వాళ్ళు 4 ఇంట్లో 5 అంటారు గంటే. వాళ్ళు ఢిల్లీలో ఆ ఢిల్లీ పార్టీలకు గులాంగిరి చేస్తారు. కానీ తెలంగాణ కోసం నినాదం ఇచ్చి తెలంగాణ కోసం పోరాటంలో ఎవరైనా ఉండాలంటే అది గులాబీ కండు కప్పుకున్నోళ్ళు మాత్రమే కొట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.